హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం నేను రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో చాలా సింపుల్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రాగి పిండి, బెల్లము, పాలు, ఇంకా వాటర్ అండి. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ రాగి పిండి వేసుకుందాం. సో ఒక స్పూన్ రాగి పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనము ఉడికించుకోవాలి. రాగి పిండి ఉడికేంత వరకు మనము ఉడికించుకోవాలి. సేమ్ ఇది మనము టీ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే టీ పొడి బదులుగా మనము రాగి పిండి యాడ్ చేసాము అంతే. సో ఇది ఉడికేంత వరకు మనం స్పూన్తో కలుపుతూ ఉంటలు కట్టకుండా ఉడికించుకోవాలి. సో ఇది రాగి పిండి ఉడికిపోయిన తర్వాత మనము ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా, పాలు అందులో మిక్స్ చేసుకుందాం. సో ఉడికిపోయింది కదా రాగి పిండి. సో ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి. సో పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాలు కూడా బాగా మరిగేంత వరకు రెండు కూడా స్పూన్తో కలుపుకుంటూ మనము ఉడికించుకుందాం. సో ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే చక్కెర కన్నా బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను బెల్లం యూజ్ చేసుకుంటున్నాను. సో బెల్లం తినని వాళ్ళు చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బెల్లం కరిగేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్. రాగి జావ రెడీ అయిపోయింది. గ్లాస్లోకి తీసేసుకుందాం. చూసారా, చాలా సింపుల్ రెసిపీ కదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ ఈ సమ్మర్లో మీరు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల చాలా చాలా మంచిదండి. ఒంట్లో ఉన్న వేడిని మొత్తం తగ్గిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.